ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోతనూరులోని రైతు సేవా కేంద్రం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రబీలో అధిక దిగుబడి వచ్చే వరి విత్తనం 126ను సాగు చేయవద్దని, వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయదని అధికారులు ప్రచారం చేయడంతో రైతులు ప్రత్యామ్నాయంగా మరో విత్తనం లేక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ పంట తుఫాను కారణంగా పంట దెబ్బతిని కౌలు రైతులు నష్టపోయారని చెప్పారు. తక్కువ కాల పరిమితిలో సాగయ్యే 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయంగా మరో విత్తనం అందుబాటులో ఉంచకుండా రైతులు సాగుకు మొగ్గు చూపే విత్తనం 126ను సాగు చేయవద్దని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 126 రకం వరి విత్తనం సాగుకు అనుమతి ఇచ్చి ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఖరీఫ్ సంబంధించిన వరి కోతల పనుల్లో రైతులందరూ కూడా చాలా ముమ్మరంగా ఉన్నారు. ఇవాళ దెందులూరు మండలంలో పోతునూరులో వరి కోతలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో రబీ పంటకు కూడా రైతులు సాగుకి సన్నద్ధం అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ దాలో పంటకు సంబంధించి 126 వరి రకం విత్తనం సాగు చేయడానికి రైతులందరూ కూడా సిద్ధమయ్యారు. అయితే ఆ విత్తనాన్ని ఇవాళ రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితి ఉన్నది. రెండోది, రబీలో కూడా అధిక దిగుబడి వచ్చే విత్తనం కూడా 126 రకం. అయితే ఈ రకాన్ని సివిల్ సప్లై శాఖ కొనుగోలు చేయదు, ప్రభుత్వం కొనుగోలు చేయదు. కాబట్టి విత్తనం సాగు చేయవద్దని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు ఇవాళ గ్రామాలకు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ముందే చెప్పకుండా ఇప్పుడు హడావిడిగా అర్ధాంతరంగా చెప్పడంతో ఏం చేయాలో కూడా అర్థం కాక ఇవాళ విత్తనాలు రెడీ చేసుకున్న రైతులు ఇవాళ దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఈ విత్తనం కాకుండా వేరే వెరైటీలు సాగు చేయమని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి విత్తనాలు అందుబాటులో లేకుండా ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇవాళ అధికారులు, ప్రభుత్వం హరించడం సరైనది కాదు. కాబట్టి ఒక పక్కన ప్రజాప్రతినిధులు కూడా ఈ విత్తనాన్ని కొనుగోలు చేయండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నా సరే ఆ విత్తనం కొనుగోలు చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే దీన్ని ఏం చేయాలో కూడా రైతులకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. అయితే ఈ సీజన్కి సంబంధించి 126 రకం వరి విత్తనాలకి సాగుకి అనుమతి ఇవ్వాలి, ఆ విత్తనం యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ విత్తనం కొనుగోలుకి తగిన అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇతర దేశాలకు ఎగుమతి కాదని ఇతర కొన్ని కారణాలు చూపిస్తూ ఉన్నారు. వాస్తవంగా 1121 ఇట్లాంటి వెరైటీస్ కంటే 126 రకం తక్కువ కాలంలో పంట వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. మరి ఒకవైపు ఏమో ఖరీఫ్లో రైతులు